Till now, it is the most beautiful place I ever visited. ఇది నా లైఫ్లో నేను వెళ్ళిన నా ఫస్ట్ ట్రిప్ అండ్ అది నా హోమ్ స్టేట్ నుండి చాలా చాలా దూరం. ఇట్ ఈస్ అట్ ది టాప్ ఆఫ్ ఇండియా. ఇది హెవెన్ ఆన్ ఎర్త్. ఇది భూలోక స్వర్గం. ఇట్ ఈస్ ది కశ్మీర్. నేను ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్నట్టున్నా. కానీ నా హ్యాపీనెస్ ఓన్లీ 99% కంప్లీట్ అయిన ఉంది. ఎందుకంటే ఆ ఒక్క 1% కన్యాకుమారిలో ఉండిపోయింది. కన్యాకుమారి కూడా చూసి ఈ ఆనందాన్ని 100% కంప్లీట్ చేయాలి అన్నది నా ఆశ. ద కశ్మీర్ అండ్ ద కన్యాకుమారి, ద టాప్ ఆఫ్ ఇండియా, ద బాటమ్ ఆఫ్ ఇండియా. కశ్మీర్లోని మంచు కొండలు, కన్యాకుమారిలోని మహాసముద్రం వినడానికే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఫైనలీ నేను ఈ అద్భుతాన్ని సాధించాను. ఇంకా లేట్ చేయకుండా ఈ అద్భుతమైన అడ్వెంచరస్ జర్నీలోకి మిమ్మల్ని తీసుకెళ్తా పదండి. అట్లుంటది మనతోని ముచ్చట. వాట్సాప్ మై గాయ్స్, అంతా మంచినే కదా. సో దీన్ని నేను మై బ్లైండ్ ట్రిప్ అని ఎందుకు అన్నా అంటే, నేను కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఇప్పటివరకు ఎవరు కాశ్మీర్కి వెళ్ళలేదు. అండ్ అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండాలి, అక్కడ ఎట్లుంటుంది, ఇవన్నీ అస్సలు ప్లాన్స్ లేవు. నేను నా ఫ్రెండ్ మాత్రమే స్టార్ట్ అయినాం. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఇంత రిస్క్ చేయడం అవసరమా అని మీరు నన్ను అడిగితే, I don't want peace. I want problems always. ఫైనలీ ఆన్ బోర్డెడ్. మా ఓడికి ఇది ఫస్ట్ ఫ్లైట్. వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. మొత్తం कैसा लगा मेरा मजाक? అట్లుంటది మనతోని ముచ్చట. జస్ట్ ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయినాం. సో ఇక్కడ 5 hours వెయిట్ చేయాలబ్బా. ఇట్స్ అ కనెక్టింగ్ ఫ్లైట్. సో 5 hours ఏం చేయాలి అని ఆలోచిస్తూ రీల్స్ చేసినాం. అందులో ఒక రీల్ మీ కోరిక మేరకు. Oh, you see this guy? See this guy? Number one bullshit guy. He do the wee woo wee. A few moments later. హే, మన సూర్యుడు సాబ్ ఇప్పుడే నిద్ర లేచినట్టున్నాడు. చలో సే హాయ్ టు సూర్యుడు. ఇప్పుడు ప్రజెంట్ మనం కాశ్మీర్ గాలుల్లో ఉన్నాం. చలో ఎంజాయ్ ద వ్యూ. జస్ట్ ల్యాండెడ్ ఇన్ కాశ్మీర్. ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ మాకు షాక్, డౌట్ రెండు వచ్చినాయి. అసలు ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్ వెళ్ళిపోయినామా బై మిస్టేక్లో అని. బికాజ్ ఇక్కడ మన సిమ్స్ ఏవి పనిచేయవంట. 3 degrees చలి ఉన్నదబ్బా. సర్రమంటుంది. కాశ్మీరీ పీపుల్ వెల్కమ్ ఇట్లా చెప్తారు. రాగానే గొడవ. వాడేవాడు కార్ వేసుకొని టక్కర్ చేసిండంట. వీడు రాడు పట్టుకొని వచ్చేసిండు కొట్టడానికి. చలి ఫాగ్ అయితే మస్తు వస్తుంది అబ్బా. ఆడుకోవాలనిపిస్తుంది ఇట్లాగే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాయిలో పడ్డ కప్పలాగా అయిపోయింది. నో సిమ్స్, నో ఇంటర్నెట్. చలో చూద్దాం ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో. A few moments later. ఫైనలీ ఒక వెహికల్ సెట్ చేసుకున్నాం. నాకు 2 ప్లేసెస్ నేమ్స్ తెలుసు ఇక్కడ. ఒకటి దాల్ లేక్, ఇంకోటి గుల్మర్గ్. సో దాల్ లేక్ ఇక్కడ నుంచి దగ్గర అంట. సో ఫస్ట్ అక్కడికే. సో దిస్ ఈజ్ ద దాల్ లేక్. ఇది చాలా పెద్దగా ఉంది. ఇవి షికారి అంట వీటి పేరు. వీటిలో మనం ట్రావెల్ చేయాలి ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తం. బోట్ హోటల్స్ ఉన్నాయి. చాలా చాలా పెద్ద ప్లేస్ ఇది. టోటల్ 22 kilometers అంట ఈ ఏరియా మొత్తం. వీళ్ళ షాప్స్, హౌసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒక విలేజ్ ఆఫ్ వాటర్ అని చెప్పొచ్చు. వాటర్ అంటే కదరదు, వాటర్. ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. ఓకే మంచు లక్ష్మి గారు, వాటర్ వాట్ ఎవర్. 30 rupees చాయ్. సో మేము బోట్ ఎక్కి స్టార్ట్ అవ్వగానే ఇటు నుంచి ఒక బిజినెస్ మ్యాన్, అటు నుంచి ఒక బిజినెస్ మ్యాన్ వస్తూనే ఉన్నాడు. ఒకడొచ్చి ఛాయ్ తీసుకో అంటాడు, ఇంకోడొచ్చి నెక్లెస్ తీసుకో అంటాడు. వీడు ఫోటో దిగమని నన్ను దమ్ చేసిండు. ఒకసారి చూడండి. टाइम है ये देखो ना, आगे देखो किस तरह फोटो बना रहे हैं वो. हर कोई बनाते हैं.
लोकल जो है ना वो नेक्स्ट टाइम मेरा गर्लफ्रेंड को लेके आता हूँ तब हाँ, अभी बना बनाओ एक दो को सुबह सुबह गुडला करेगा, पहला नंबर है, पूरा दिन अच्छा निकलेगा. years later. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్ పాపం పోని అని వదిలేసింది కదా. థ్యాంక్ గాడ్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు క్లాత్ షాప్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఎంజాయ్ ద వ్యూ. ट्रेनिंग कैंप है क्या? ट्रेनिंग कैंप है. వరదల్లో మునిగిపోయిన ఇండ్లు ఎక్కున్నాయి కదా మొత్తం. వీళ్ళ లైఫ్ ఎంత ఇది, వీళ్ళకి రొటీన్ లైఫ్ ఇది. విలేజ్లోకి ఎంటర్ ఇస్తున్నాం మనం ఇప్పుడు. దాల్ లేక్ విలేజ్. చూడండి వాటర్లో డూప్లెక్స్ హౌసెస్. మనకి ఇంటికి ఒక బండి ఉన్నట్టు వీళ్ళకి ఇంటికి ఒక బోట్ ఉంది. ఐఎమ్ షాక్డ్ యాక్చువల్గా. అది ఫార్మ్ అంట. దే ఆర్ ఫార్మింగ్ ఇన్ వాటర్. విలేజెస్. వావ్. पापा पापा की परी. सिगरेट लागा మనోడు ఈ చిన్న గ్యాప్లో నుంచి ఈ బోట్ ఎట్లా తీస్తాడా అని చూస్తున్నా. ఇంత టచ్ కాలేదు. ప్రో డ్రైవర్ ఉన్నాడు మావాడు. వాళ్ళ డైలీ రొటీన్. షీఈస్ అన్ ఓల్డ్ లేడీ. ఇది సమ్ విల్లో ట్రీ అంట. వీటితోనే క్రికెట్ బ్యాట్ తయారు చేస్తారంట. विलो ट्री. ట్రాక్టర్ ఎట్లా తెచ్చిండ్రో బాబు. మా ప్రో బోట్ డ్రైవర్ది ఇల్లు కూడా ఇందులోనేనంట. సో అలా ఇంటికి వెళ్ళేసి వస్తా అన్నాడు. అప్పటి వరకు అలా మన ప్రో డ్రైవర్ రిటర్న్ వచ్చి 2 ఫిలాసఫీలు చెప్పిండబ్బా. జబర్దస్త్ ఉన్నాయి. ఆయన నోట్ల నుంచి వినండి, మస్తు మజా ఉంటుంది. शादी से पहले ना मजा ही मजा, फिर जब शादी करेगा तो फिर सजा ही सजा. कश्मीर का मौसम, कश्मीर का मौसम, बम्बई का फैशन और आदमी की औरत पे भरोसा नहीं. మన ప్రో డ్రైవర్ ట్రిప్ ఎండ్లో ఒక 200 టిప్ అడిగిండు. హ్యాపీగా ఇచ్చేసినాం. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ హిమ్. Day 2. గుడ్ మార్నింగ్ కాశ్మీర్. లెట్స్ సీ ద వ్యూ. మంచి వ్యూ వస్తుందేమో అని చెప్పి చూస్తున్నా. తొక్కల వ్యూ. బిస్కెట్. సో గుల్మార్గ్ అరౌండ్ 60 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుండి. సో గెటింగ్ రెడీ ఫర్ దాట్ ఓన్లీ. 3 సాక్సెస్ వేసుకుంటున్నాం చలికి. అట్ ద మూమెంట్ 1 డిగ్రీ టెంపరేచర్ ఉంది. దిస్ ఈస్ కాంగడి న్యాచురల్ హీటర్. న్యాచురల్ హీటర్. టర్ అంటే కదరదు. ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. బొక్కలే. మా ఇష్టం అండి. టర్రు అంటాం, టుర్రు అంటాం. మీరేమంటారు? కామెంట్స్ బిలో. నా హ్యాండ్స్ వార్మ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నా లెగ్స్ వార్మ్ చేసుకుంటున్నా. అట్లుంటుంది మనతోని. శ్రీనగర్ రోడ్స్
హౌసెస్. మాతో పాటు న్యూలీ మ్యారీడ్ క్యూట్ కపుల్ కూడా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు మా హోటల్లోనే రూమ్ బుక్ చేసుకున్నారంట. నిన్న నైట్ డిస్కషన్ అయింది. సో వాళ్ళు మేము షేర్ చేసుకొని ఈ వెహికల్ బుక్ చేసుకున్నాం. ఇది గుల్మార్గ్ మౌంటైన్ వరకు వెళ్తుంది. మౌంటైన్ పైకి వేరే వెహికల్స్ ఉంటాయంట. ఇది పిక్ అండ్ డ్రాప్. దిస్ ఈజ్ కాల్డ్ కాశ్మీరీ ఖెహ్వా, ద కాశ్మీరీ చాయ్. Two shirts, one jacket, 2 pants, 3 socks. This is my outfit. బా, అక్కడక్కడ స్నో కనిపిస్తుంది. దగ్గర పడుతున్నాం అనుకుంటా. మీకు సోల్జర్స్ కనిపిస్తూనే ఉంటారు. నో కాప్స్, పోలీస్ ఇట్లా ఎవరు కనబడరు. ఓన్లీ ఇండియన్ ఆర్మీ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సోల్జర్స్ ఉంటారు. ఫైనలీ హిల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. దిస్ ఈజ్ డ్రీమ్ కమింగ్ ట్రూ. ఎప్పటి నుండే ఉండే స్నోని ఫీల్ అవ్వాలి అని. ఇట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ నౌ. సో అవుట్ఫిట్స్ చేంజ్ అయినాయి. మన జాకెట్స్, షూస్ పనిచేయవంట పైన స్నోకి. నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది హిల్ వే. అరౌండ్ 12 కిలోమీటర్స్ ఉంటుందంట హిల్ ఎక్కడానికి. అందరం ఆల్ సెట్ ఉన్నాం. మావాడు కూడా ఫుల్ కవర్డ్. ఈ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. వెహికల్ మాట్లాడుకొని పైకి వెళ్ళడమే. లెట్స్ బూమ్. రోడ్సే ఉన్నాయి కదా, అసలు ఏదో పిక్చర్లోకి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. ఓ మై గాడ్, సగం సాటిస్ఫాక్షన్ అసలు ఈ ట్రీలను రోడ్లను చూస్తేనే వచ్చేస్తుంది. మా డ్రైవర్ని కొంచెం హోల్డ్ చేయమని చెప్పినాం. ఈ స్నోని చూసి సైలెంట్గా ఉండలేకపోతున్నాం. లెట్స్ గో అండ్ ఫీల్ ద స్నో. సో బ్యాక్ ఆన్ ట్రాక్. స్నోఫాల్ స్టార్ట్ అయింది మెల్లగా. హెవీ స్నోఫాల్ కావాలని కోరుకుంటున్నా. అసలు ఇది వింటర్ సీజన్లో ప్లాన్ చేసిందే స్నోవే కాదు, స్నోఫాల్ కూడా చూడాలని. హే, దేవుడు కరుణించేసిండు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి నా మాట వింటుండో ఏమో నాకు తెలియదు, కానీ హెవీ స్నోఫాల్ అవుతుంది. ఈ జీవితంకి ఇది చాలా అనిపిస్తుంది. హెవీ స్నోఫాల్ అవుతుందని వెహికల్స్ అన్నీ ఆపేసినారు.
వాడు ఆనందానికి అస్సలు హద్దులు లేవు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మన షూస్ స్లిప్ అవుతాయని వీళ్ళు ఇట్లా తీసుకెళ్తున్నాడు, స్లిప్ అయి కింద పడతామని. ఆల్రెడీ మనం పడ్డా కూడా. సో వీళ్ళు అట్లా తీసుకుపోతారంట. ఇది కూడా ఒక రైడ్ అనుకోండి. ఇవి కాకుండా స్కేట్స్, ఐస్ స్కేటింగ్ అన్నీ ఉన్నాయి. అది శివుడిది టెంపుల్, అక్కడికి వెళ్తున్నాం అని కూడా. మొబైల్ జాగ్రత్త అని చెప్తున్నాడు, ఆల్రెడీ బొక్క పడిందని తెలిసారు కదా. మస్తు ఉంది కదా. అది పైనుంచి వాటర్ కూడా అట్లనే ఐస్ అయిపోయిందంట, అది అట్లాగే ఉంటుందంట ఇప్పుడు. మీరు మళ్ళీ చిన్నపిల్లలు కావాలనుకుంటున్నారా? ఇట్లా స్నో ఉన్న దగ్గర రండి, ఆటోమేటిక్గా లోపల ఉన్న చిన్న పోరుడు బయటకు వచ్చేస్తాడు. The snow will bring out the child inside you, for sure. స్పేర్ a minute to like and subscribe. వీడియో ఎక్కడికి అయిపోలేదు, ఇక్కడ నుంచి నైట్ వరకు రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయినాం శ్రీనగర్కి. శ్రీనగర్లో మీరు ఎక్కడి నుంచి చూసినా మీకు ఒక పెద్ద మౌంటైన్ కనిపిస్తుంది. ఆ మౌంటైన్ పైన ఆదిశంకరాచార్య టెంపుల్ ఉందంట. తిరుపతి మెట్లు ఎక్కినట్టు ఎక్కాల్సి వస్తుందంట. అది ఎక్కుతాం విత్ స్నో. ఆ మౌంటైన్ అండ్ టెంపుల్ ఇంకో అద్భుతమైన వ్యూ. The following day. సో మీకు లాంగ్ డిస్టెన్స్లో మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఆ మౌంటైన్ టాప్లోనే శంకరాచార్య టెంపుల్ ఉంది. ఆ సర్కిల్లో మీకు చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదే టెంపుల్. సో
10 hours later. సో కాశ్మీర్కి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి జమ్మూ పోతున్నాం. బై రోడ్. ఇది కాదు మన వెహికల్, ఇది మన వెహికల్. Wait a minute. Who are you? ఇందులో జమ్మూకు పోతే పోయేది జమ్మూ కాదు, సీదా జన్నత్కే. ఇది జమ్మూ ఈడికెళ్ళి 250 కిలోమీటర్స్. ఇది బస్ డిపోట్ వరకు మాత్రమే పోతుంది. అక్కడ టూరిస్ట్ బస్సులు ఉంటాయి. సో అక్కడ బస్ చేంజ్ అవుతాం అన్నమాట. ఇది కాశ్మీరీ లోకల్ బస్ అన్నమాట. జస్ట్ 10 రూపీస్ మాత్రమే. A few moments later. సో బస్ డిపోట్ వచ్చేసినాం, బస్ చేంజ్ అయిపోయినాం. లెట్స్ గో టు జమ్మూ. సక్సెస్ఫుల్గా కాశ్మీర్ అయితే చూసేసిన ఫ్రెండ్స్. నేను 99% ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్నట్టున్నా. బట్ ఆ ఒక్క 1% ఎందుకు చెప్తాను మీకు. ఆ ఒక్క 1% కన్యాకుమారి కూడా చూడాలని ఉంది నాకు. కాశ్మీర్ అండ్ కన్యాకుమారి ద డ్రీమ్ ట్రిప్ నాకు అదే. అదొక్కటి అయిపోతే ఇంకా నా ఆనందానికి హద్దులు ఉండవు. కాశ్మీర్ టు జమ్మూ రోడ్ ట్రిప్ అస్సలు చూడకండి మీరు వీడియో. ఆ రోడ్ అంతా తిరిగి ఇట్లా వచ్చినాం మనం. ఇద్దరు మీరు జీవితంలో ఎక్కువకి చూడని రోడ్ వే ఉంటుంది. ఇది మౌంటైన్స్ మధ్యలో నుంచి అసలు టూ గుడ్. ఇండియాలో ఇంతకు మించిన అడ్వెంచరస్ రోడ్ ట్రిప్ ఇంకోటి లేదు. ఇట్స్ ఫ్రమ్ కాశ్మీర్ టు జమ్మూ. అదే మనం ఇప్పుడు చూస్తున్నాం. హిమాలయ మౌంటైన్ అంట. ఇది ఇండియాస్ లాంగెస్ట్ టన్నల్. అదే మౌంటైన్లో బొక్క పెట్టి రోడ్డు చేస్తారు కదా, ఆ టన్నల్ ఇండియాస్ లాంగెస్ట్. ఇది ఫైనలీ ఇన్ జమ్మూ స్లీపర్ బస్లో ఉన్నాం. నా నెక్స్ట్ 1% హ్యాపీనెస్ కంప్లీట్ చేసుకోవడానికి నాకు 2 years పట్టింది. ఆఫ్టర్ 2 years ఆ 1% హ్యాపీనెస్తో ఐ ఫెల్ట్ కంప్లీట్. అంటే నో రిగ్రెట్స్ అనమాట. కాశ్మీర్ చూసేసిన. నవ్ ఐ మీన్ కన్యాకుమారి, ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ మనం నగర్కాయిల్ అనే లొకేషన్లో ఉన్నాం. ఇది నగర్కాయిల్ బస్ స్టాప్. స్టేషన్ కూడా పక్కనే. స్టేషన్లో ట్రైన్ దిగి బస్ స్టాప్కి వచ్చినాం. ఇక్కడ నుంచి మనం కన్యాకుమారికి వెళ్తాం. ఇక్కడ నుండి కన్యాకుమారి 20 kilometers ఉంది. టికెట్ 16 రూపీసే. సన్ రైజ్ టైంకి రీచ్ అయిపోతాం. సో వచ్చేసినాం కన్యాకుమారి లొకేషన్కి. కన్యాకుమారి బస్ స్టాప్ నుండి మనకు లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి 1 kilometer వాక్ ఉంది. ఇక ముందు ఒక లైన్ కనిపిస్తుందా? ఆ లైన్ ఏందో కాదు, ఆ లైన్ సముద్రం కింద లైన్, పైన లైన్ ఆకాశం. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి లెఫ్ట్. ఆ పైన లైన్ అది సముద్రం. అక్కడ వరకు సముద్రం ఉంది. అంటే ఏదో సునామీ వస్తున్న ఫీలింగ్ వస్తలేదా? సో వచ్చేసిన మనం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఈ లెఫ్ట్లో మనకి సన్ రైజ్ పాయింట్ ఉందంట, అక్కడికి వెళ్తున్నాం. కరెక్ట్ టైంకి వచ్చినాం, అస్సలు మిస్ కాలేదు. కాశ్మీర్లో కూడా నేను స్నోవే కాదు స్నోఫాల్ కూడా చూడాలనుకున్నా. కరెక్ట్ టైంకి స్నో పడ్డది. కన్యాకుమారిలో సన్ రైజ్ ఖచ్చితంగా చూడాలనుకున్నా. కరెక్ట్ ఇక్కడికి కూడా టైంకి వచ్చినాం. ఆల్రెడీ జనాలు గట్టిగానే వచ్చినట్టున్నారు. ముంగట కనిపిస్తున్నారు కదా జనాలే. చలో ఎంతమంది ఉన్నా మీకైతే చూపిస్తా. ఒక టైం ల్యాప్స్ తీస్తా అండ్ సన్ రైజ్ చూపిస్తా. లైఫ్లో మనం ప్రయత్నిస్తే సాధించలేము అన్నట్టు ఏముండదు. ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. తిరువల్లువర్ స్టాచ్యూ అది. దానికి లెఫ్ట్లో వివేకానందది. సో ఇక్కడ సన్ రైజ్ వస్తుంది. ఇంకా రాలేదు.
ఇప్పుడు వస్తుంది. ఆ సముద్రం లోతు నుంచి అలా 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 పైకి లేస్తుంది, అలా అలా మేఘాలను చేరుకుంటుంది. లెట్స్ ఎక్స్పీరియన్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఫ్రమ్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఇండియా టాప్లో స్నో పడుతుంది, ఇండియా బాటంలో సముద్రం ఉంటుంది. అక్కడ స్నో చూడాలనుకున్నా చూసినా, ఇక్కడ సన్ రైజ్ చూడాలనుకున్నా చూస్తున్నా. ఇంతకు మించిన హ్యాపీనెస్ ఇంకా లైఫ్లో ఏముంటుంది చెప్పండి. ఇంకా నా జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా ఈ మెమరీస్ని, ఈ హ్యాపీనెస్ని, ఈ సీనరీస్ని గుర్తు తెచ్చుకుంటే మన ఫేస్లో ఒక చిన్న స్మైల్ రాదంటారా? లొకేషన్ అయితే అద్దరిపోయింది కదా. సన్ రైజ్ చూసేసినాం ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాలో. ఆబ్వియస్లీ మనకి ఎక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్కి పోయినా టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ కూడా పక్కనే టెంపుల్ ఉంది, కరెక్ట్ ఎడ్జ్లో. సో మనం అట్లా ముందుకు పోయి చూసుకుంటూ ఇదంతా వీక్షిస్తూ ముందుకెళ్ళి స్నానాలు చేసుకుందాం. హిందూ మహాసముద్రంలో స్నానాలు చేసుకొని అక్కడికి కూడా పోదాం, ఈ 2 ప్లేసెస్కి కూడా పోదాం. సో మనకు కరెక్ట్ కన్యాకుమారి ఆ ఎడ్జ్ నుంచి నడుచుకుంటూ పోతే మొత్తం బాటంకి వెళ్ళిపోతాం. సో లెఫ్ట్లో మనకి ఈ విగ్రహం కనిపిస్తుంది, ఇంకా మిగతా మొత్తం సముద్రమే, హిందూ మహాసముద్రం. సో అట్లా స్ట్రైట్గా పోతే మీకు ఆ ముందు కనిపించేదంతా సముద్రం మాత్రమే. సో ఇక్కడ కూడా ఇట్లా ఒకటి కట్టారు. సో అందరు స్నానాలు చేసుకొని ఇక్కడ కొంతమంది బట్టలు చేంజ్ చేసుకొని, కొంతమంది స్వామీజీలు కూడా వచ్చిరనమాట. సో టెంపుల్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడనే స్నానాలు చేసుకొని దర్శనాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా మనం అటు సైడ్ కొంచెం ఫ్రీ అనిపిస్తుంది, అటు వెళ్ళిపోయి స్నానాలు చేసుకుందాం. అయినా సూపర్ ఉంటుంది కదా. హిందూ మహాసముద్రంలో నేను స్నానం చేసినానంటే అది వేరే లెవెల్. ఇది మనం ఇప్పుడున్న ఎగ్జాక్ట్ లొకేషన్, ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. నాకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పుకోవాలనిపిస్తుంది, బికాస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. కాశ్మీర్ చూసేసిన, కన్యాకుమారి చూసేసిన. సో ఆ మాత్రం ఆనందం, ఆవేశం, అద్భుతం, గర్వం వస్తాయి అనిపిస్తాయి. ఇంకోటి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా గాలులు చాలా ఘోరంగా ఉన్నాయి, అలలు కూడా అట్లనే దానికి తగ్గట్టే వస్తున్నాయి. హిందూ మహాసముద్రం అసలు సైలెంట్గా ఉంటలేదన్నమాట. అలలు 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 అట్లా వస్తూనే ఉన్నాయి. కింద డీప్ సీ రాక్స్ ఉన్నాయి, జాగ్రత్త అని బోర్డు పెట్టారు. సో ఈత కొట్టేటప్పుడు చూసి కొట్టాలి, మేము స్నానం చేసేటప్పుడు కూడా చూసి చేసుకోవాలి. స్నానంకి ముందు బ్రష్ కూడా చేసేస్తే అయిపోతుంది అని బ్రష్ పేస్ట్ తెచ్చుకోలేదబ్బా మేము. సో అందుకే ముందు షాప్స్ ఉంటాయంట, పోయి బ్రష్ పేస్ట్ తెచ్చుకొని బ్రష్ చేసి హిందూ మహాసముద్రంలో స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం డైరెక్ట్ షిప్లో ఆ ప్లేసెస్కి వెళ్దాం, ఆ 2 విగ్రహాల దగ్గరికి. మెట్లో ఒకప్పుడు ఉండే అనుకుంటా కిందకి పోవడానికి, క్లోజ్ చేసేసారు గేట్. సో మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు స్నానం చేసుకున్న తర్వాత. అక్కడికి షిప్లోనే పోయేది. ఫ్రెష్ అయిపోయినాం, కూల్ డ్రింక్ తాగి కూల్ అవుదామని ఒక షాప్లో వచ్చి కూర్చుంటే ఈమె పాప మా ఫ్రెండ్ గారిని చూసి ఇక్కడ పనోడు అనుకుంది. ఫేస్ వాల్యూ ఏం చేస్తాం. మావాడు సారీ అండి నేను ఇక్కడ పనుని కాదు అని చెప్పాలా, అదంతా వదిలేసి మంచిగా ప్యాక్ చేసి కవర్లో పెట్టి అడిగిందని ఇస్తున్నాడు. మంచోడండి మావాడు. ఆ షిప్ టికెట్స్ కోసం వచ్చినాం. ఇది గవర్నమెంట్దే అంట. సో 75 రూపీస్ అప్ అండ్ డౌన్కి. సో తీసుకొని పోతుంది, మళ్ళీ తీసుకొని వస్తుంది. ఇదంతా గవర్నమెంటే మేనేజ్ చేస్తుంది. షిప్స్ కూడా 1 or 2 షిప్స్ ఉన్నాయి అనుకుంటా. అదొకటి పోతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు కొంచెం వెయిటింగ్. సో వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి, అందులో వెయిట్ చేసి
అక్కడ క్లియర్ అయిపోతే ఇక్కడికి వస్తాం. ఇక్కడ నుంచి షిప్స్ అక్కడ పార్క్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఆ పార్క్ చేసిన షిప్లో మనల్ని ఎక్కిస్తారు. సో దానికి కూడా మనకు లిమిట్ ఉంటుంది. ఒక షిప్లో ఒక 50 మెంబర్స్ వస్తారు అనుకుంటా. సో 50 మెంబర్స్ని తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేసి అక్కడ రిటర్న్ వచ్చే వాళ్ళని పిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారు అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ షిప్ వచ్చింది, ఇందులో పోతున్నాం. సో ఎక్కేసినాం. మనకు కూడా లైఫ్ జాకెట్స్ ఇచ్చారు, అందరికి ఇచ్చారు. సో అట్లా అందరు వేసుకొని సేఫ్టీ కోసం బై ఛాన్స్ పడ్డా అందరికీ స్విమ్మింగ్ రాదు కదా. సో ఇది ఉంటే సేఫ్ ఏంది అని అంటే మనం పైన అట్లా వాటర్లో తేలుతూ ఉంటాం. ఏదో యాక్సిడెంటల్గా పడిపోయినా కూడా సో పైన తేలుతూ ఉంటాం కాబట్టి మనకు ఒక రోప్ వేసి ఒక తాడు వేసేసి షిప్లో నుంచి సేవ్ చేస్తారనమాట. మీకు ఆ ముందు కనిపిస్తున్న స్టాచ్యూ అయితే తిరువల్లువర్ అనే ఒక పోయేది తమిళ్ కవి ఆయన విగ్రహం అది. ఈ స్టాచ్యూ అయితే ఏదో రిపేర్ చేస్తున్నట్టున్నారు. సో అక్కడికైతే విజిట్ లేదంట ఇప్పుడు. సో ఈ స్టాచ్యూ గురించి మాట్లాడుకుంటే 2001లో ఓపెన్ చేసిరు ఇది. అప్పటి తమిళనాడు సీఎం ఎం కరుణానిధి గారు ఓపెన్ చేశారు. తమిళనాడు ప్రజలకి ఈ కవి స్టాచ్యూని అంకితం చేశారు. కానీ బాగా కట్టారు. కరెక్ట్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా నుండి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది. అంటే అక్కడ చిన్న మౌంటైన్ ఉందనుకుంటా, చిన్న పర్వతం, ఆ చిన్న కొండ మీద కట్టేసారు అనుకుంటా. బాగుంటుంది. మీరు ఇక్కడ వచ్చి చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సో మనం ఇప్పుడు వచ్చింది వివేకానంద రాక్ మెమోరియల్ అంటారు ఈ ప్లేస్ని. స్వామి వివేకానంద జ్ఞాపకార్థంగా కట్టిన మెమోరియల్, రాక్ మెమోరియల్ దీని పేరు. ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది మన షిప్. ఇక్కడికి ఒక 20 minutes పట్టింది అనుకుంటా రావడానికి. సో పైకి పోదాం, చూద్దాం. మళ్ళీ ఇక్కడ ఏం స్పెషల్ టికెట్స్ తీసుకోవడం అట్లా ఏం లేదు. రావాలి, చూడొచ్చు, వెళ్ళిపోవచ్చు. అట్లా బాగుంది. బయట నుంచి మంచి కట్టిర్ అనిపిస్తుంది. ఆ స్టోన్ ఏదైతే యూజ్ చేసారో ఇట్ ఈస్ లైక్ మోర్ ఏన్షియంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లాగా. సో ఇక్కడ ఏం రాసిందంటే కామన్గా మీ బిలాంగింగ్స్కి మీరే బాధ్యులు అండ్ మండపం లోపల ఫోటోగ్రఫీ అలో లేదని రాసింది. అండ్ ఈ సముద్రం మధ్యలో ఇది మెయింటైన్ చేయడం ఎక్కువ కాస్ట్లీ. సో మీరు ఏమైనా హెల్ప్ చేయాలి మాకు అని అనుకుంటే మీరు సేవ్ అయినా చేయొచ్చు, మా బుక్స్ కొనైనా హెల్ప్ చేయొచ్చు, ఏ విధంగా అయినా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని రాసింది. సో ఇక్కడ మన పాదరక్షలు చెప్పులు వదిలేయాలంట. అండ్ టికెట్ 30 రూపీస్ అంట. టికెట్స్ ఎట్లా అంటే ఉండవు అనుకున్నా, బట్ ముందుకు వస్తే కనిపించింది ఇది. సో ఇక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ మీ. సో అదనమాట. మనం అవి ఇవి అన్నీ ఇచ్చుకోవడాలు తీసుకోవడాలు అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు పైకి వెళ్దాం. జనాలు అంత ఉండరు అనుకున్నా, కానీ పర్లేదు, బాగానే వచ్చారు. కానీ ప్లేస్ అయితే మస్తు ఉందబ్బా. మీరు లెఫ్ట్ సైడ్లో చూసినా సముద్రమే, ఇప్పుడు చుట్టూ చూసినా సముద్రమే ఉంటుంది. అటు ఇటు ఎటు చూసినా మధ్యలో ఇది ఉంటుంది. సో సూపర్ ప్లేస్. మీకు అట్లా చూస్తే అర్థమవుతుంది ఆకాశం సముద్రం కలిసే చోటు. ఇట్లా చూసినప్పుడల్లా దెర్ ఈస్ సంథింగ్ మోర్ వీ నీడ్ టు అచీవ్ అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇట్లా ఎడ్జ్ సముద్రం ఎడ్జ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. సో ఇది కూడా ఒక చిన్న కొండ పైన కట్టిర్రు. సో నా ముందు నేను ఏమనుకున్నాను అంటే అసలు ఎట్లా కట్టిర్రు అని చెప్పేసి డౌట్ వచ్చిండే. సో ఇక్కడికి వచ్చినాక అర్థమవుతుంది అది. సో ఆ కొండ ఉంది, ఆ కొండ పైన ఈ మెమోరియల్ కట్టిరనమాట. సో దాన్ని కొంచెం పగలగొట్టి కొంచెం ఇదంతా క్రియేట్ చేసి మొత్తానికి సెట్ చేసిరు అట్లా. నైస్, వెరీ నైస్. బాగుంది కదా, మస్తు అనిపిస్తుంది కదా. చుట్టూ మొత్తం ఆకాశం అది ఒక్కటే కనిపిస్తుంది. సో ఈ ముంగటేదో ఉన్నట్టుంది, గుడి అనుకుంటా అది. సో మెమోరియల్ కరెక్ట్ ఫ్రంట్కి వస్తే ఇది సో దానికి అపోజిట్లోనే ఇది ఉందన్నమాట. ఇది టెంపుల్ అనుకుంటున్నా. లోపల పోదాం, చూద్దాం, తెలుస్తుంది. ఇది చూడండి సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ దిక్కుల మ్యాప్ అనమాట అది. సో దీనికి అపోజిట్లో అది కరెక్ట్ మిడిల్లో పెట్టేది. సో టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌడే, కాకపోతే కొంచెం జనాలు ఎక్కువ ఉన్నట్టున్నారు. మీకు లోపలిది చూపిద్దామని ట్రై చేస్తున్నా.
ఈ లెఫ్ట్ సైడ్ అయినా వెళ్ళి ట్రై చేద్దాం. నేను చూసేసిన, మా ఫ్రెండ్ గారు చూస్తాడంట. సో వాడు చూసేసినాక నేను మీకు చూపిస్తా. సో ఇది అన్నమాట. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే పాదం ముద్ర. ఎవరిది? వివేకానందది కాదు. ఈ పాదం ముద్ర కన్యాకుమారి దేవి. మనకి కొండ ఉంది కదా, కొండ మీదనే ఆ పాదం ముద్ర ఉంది. ఆ ముద్ర పైన గ్లాస్ చేసి దాని చుట్టూ టెంపుల్ కట్టారు. అది యాక్చువల్గా ఇక్కడ ఉంది. సో బయట నుంచి ఆ టెంపుల్ ఇదన్నమాట. రైట్ సైడ్కి తిరిగితే తిరువల్లువర్ స్టాచ్యూ. సో మళ్ళీ అక్కడ నుంచి నేను లెఫ్ట్కి వచ్చిన. రైట్ సైడ్ స్టాచ్యూ, ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో ఆ ఐలాండ్ నుంచి మనం ఇక్కడికి వచ్చినాం షిప్లో. సో చుట్టూ సముద్రం, ఇంకా మధ్యలో ఇది మెమోరియల్. ఈ టెంపుల్ నుంచి అటు పోతే ఆపోజిట్లో మనకి మెమోరియల్. సో అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్. సో ఇది బాగుంది కదా, బ్లాక్ స్టోన్లో సూపర్ లొకేషన్. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ బోర్డు ఆల్రెడీ పెట్టేసారు, ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్, ప్రొహిబిటెడ్. సో ఇంత బోర్డు పెట్టినాక తీయడం కరెక్ట్ కాదు. బయట నుంచి ఎంత కనిపిస్తే అంత చూపిస్తే చూడండి. ఇంకా అనిపిస్తుంది కదా, అది స్వామి వివేకానంద స్టాచ్యూ ఉంది లోపల. సో అట్లా లోపలికి వెళ్ళి బయటకు వద్దాం. సో లోపల నుంచి బయటికి వస్తున్నా నేను. సో లోపల తీయొద్దు అన్నారు కాబట్టి తీయలేదు, కెమెరా క్లోజ్ చేసేసిన. సో బయటికి వస్తే మనం లెఫ్ట్ సైడ్ వచ్చినాం అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి వస్తే ఇక్కడ రైట్ సైడ్ మెడిటేషన్ హాల్ ఉంది. చూద్దాం ఎట్లుందో, కుదిరితే మనం కూడా మెడిటేషన్ చేద్దాం. సో ఇది లోపల మొత్తం చీకటి, ఏం కనిపిస్తలేదు. అక్కడ ఓం సైన్ తప్ప కొంచెం చేసి మెడిటేషన్ చేసి బయటికి పోదాం ఇంకా. సో అట్లా ఒక 15 minutes ప్రశాంతంగా మెడిటేషన్ చేసి బయటకు వచ్చిన. ఇది ఆ మెమోరియల్ బ్యాక్ సైడ్ అనమాట. సో మనం వెనకాల చూసుకుంటే అద్భుతమైన క్యాలెండర్ ఒకటి ఉంది. ఇది సన్ రైజ్ క్యాలెండర్, అంటే సూర్యకాంతితో, అంటే ఎండని బేస్ చేసుకొని ఉపయోగించే క్యాలెండర్ అది. ఇది సన్ టైమర్, సేమ్ ఎండని బేస్ చేసుకొని టైంని క్యాలిక్యులేట్ చేసే పరికరం అన్నమాట అది. సో ఆ సముద్రంలో కూడా షిప్లు వేసుకొని అట్లా పోతున్నారు చూడండి. ఇంకా చుట్టూ సముద్రమే. కన్యాకుమారిలో ఈ మహాసముద్రం, కాశ్మీర్లో ఆ మంచు కొండలు, ఇంతకు మించిన అందం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? నాకైతే కనిపించలేదు. వీటికి మించిన అందాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. మీరు ఇండియాలో ఈ 2 ప్లేసెస్ కవర్ చేయండి, మీకు జీవితంలో ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అంటే మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంది. నేను సాధించలేనిది ఏదీ లేదు అనే ఒక నమ్మకం వస్తుంది. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా దాటి దాని పక్కన ఉన్న 2 కొండల పైన ఉన్నా. సో దిస్ ఈజ్ ద కన్యాకుమారి, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రావెల్తో పాటు నాలెడ్జ్ని కూడా అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ బై.